Jenkins multi-branching pipeline, multi-branch pipeline or multi-branching pipeline. Okay. Yeah, Jenkins multi-branch pipeline. So we already discussed about pipeline, Jenkins pipeline, right? So what is multi-branching pipeline? మనం చూద్దాం ఈరోజు. Okay. Yeah. For example, 3 developers, they're working on their local workspace అండి. సో లోకల్ వర్క్ స్పేస్ లో 3 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి అండ్ డెవలపర్ సి. So 3 developers are working on their local workspace. Okay. So local repository, which is we can say git local. Git local లో వర్క్ చేస్తున్నారు 3 డెవలపర్స్. ఓకే. సో డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపోజిటరీ విచ్ ఈస్ గిట్హబ్ మూవ్ చేస్తారండి. కోడ్ని గిట్హబ్కి పుష్ చేస్తారు. They push the code to remote repository which is GitHub. Fine. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 డెవలపర్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్, సో ఈజ్ వర్కింగ్ ఆన్ మాస్టర్ బ్రాంచ్ అండి. మాస్టర్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారు డెవలపర్ ఏ. డెవలపర్ బి ఈజ్ వర్కింగ్ ఆన్ development branch. Developer C is working on hotfix branch. Okay. So 3 branches లో 3 developers వర్క్ చేస్తున్నారు. సో డెవలప్ చేసిన కోడ్ ని సో దే ఆర్ పుషింగ్ ద కోడ్ టు రిమోట్ రిపోజిటరీ విచ్ ఇస్ గిట్హబ్. ఓకే. సో గిట్హబ్ లో కూడా మనకి 3 బ్రాంచెస్ ఉండాలండి. ఎందుకు 3 బ్రాంచెస్ ఉండాలి అంటే ఇక్కడ సేమ్ వే మాస్టర్, డెవలప్మెంట్ అండ్ ఆల్సో హాట్ ఫిక్స్. సో మనం ఎందుకు 3 బ్రాంచెస్ ఇక్కడ కూడా ఉండాలంటే సో వెన్ ఎవర్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద లోకల్ గిట్ దే పుష్ ద కోడ్ టు ది రెస్పెక్టివ్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మాస్టర్ బ్రాంచ్ ఇచ్చి మాస్టర్కే పుష్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రాంచ్ ఇచ్చి డెవలప్మెంట్ బ్రాంచ్కి పుష్ చేస్తారు, హాట్ ఫిక్స్ నుంచి హాట్ ఫిక్స్కి పుష్ చేస్తారు కోడ్, రైట్? యా. So whenever they modify the code on their local git, right, they push the code to the respective branch. Fine. So ఇక్కడ నెక్స్ట్ టూల్ మన టూల్ ఏంటంటే సో విచ్ ఇస్ జెన్కిన్స్ అండి. సో ఈ జెన్కిన్స్ అనేది ఎందుకంటే యా లుక్ అట్ హియర్, జెన్కిన్స్ ఇస్ ఏ CI/CD tool. Jenkins is the CI/CD tool. Yeah, in DevOps you have multiple tools are there. So many tools are there, right? All the tools are individual tools. One tool will not communicate other tool. Jenkins is the mediator tool. It will integrate all the tools. It will communicate all the tools by installing plugins. Right? So plugin is a package. It's a software, right? So whenever they push the code to a remote repository, yeah, so immediately when the changes happened in the GitHub, Jenkins should trigger the job అండి. సో మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా జెన్కిన్స్ ఎలా ట్రిగ్గర్ చేస్తుంది జాబ్ని, రైట్? సో చేంజెస్ గిట్హబ్లోకి రాగానే ఇమ్మీడియట్ గా సో జెన్కిన్స్ అనేది జాబ్ ట్రిగ్గర్ చేయాలి. ఓకే. సో జెన్కిన్స్ ట్రిగ్గర్ ది జాబ్. సో ఆటోమేటికల్లీ దట్ షుడ్ బి హ్యాపెన్. సో ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప్లగిన్ డిప్లాయ్ చేస్తామండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లగిన్, విచ్ ఈస్ వెబ్ హుక్ అండి. వెబ్ హుక్ ప్లగిన్.
సో ఈ వెబ్హుక్ ప్లగిన్ అనేది ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద గిట్ హబ్, సో ఆటోమేటికల్లీ జెన్కిన్స్ ఏం చేస్తుందంటే ట్రిగ్గర్ ది జాబ్ అండి. జాబ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది. వన్స్ ద జాబ్ ఇస్ ట్రిగ్గర్ ఏమవుతుందంటే కోడ్ అంతా కూడా గిట్ హబ్ నుంచి జెన్కిన్స్ ఫుల్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ నుంచి ఏమవుద్ది, ద కోడ్ విల్ బి డిప్లాయిడ్ ఆన్ టు రెస్పెక్టివ్ టార్గెట్ సర్వర్స్, మన అప్లికేషన్ సర్వర్లోకి డిప్లాయ్ అయిపోతుంది. సో అది అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ అవ్వడం మనం తర్వాత చూస్తాం, రైట్. సో మేబీ డే ఆఫ్టర్ టుమారో విల్ సీ దట్ ప్రాజెక్ట్ ఉంది మనకి, సిఎస్సిడి ప్రాజెక్ట్, ఓకే. సో ఇక్కడ మనకి ఫండా ఏంటంటే, సో మనకు మెయిన్ మల్టీ బ్రాంచింగ్ అంటే ఏంటంటే డెవలపర్స్ దే వర్క్ ఆన్ మల్టిపుల్ బ్రాంచెస్, దే పుష్ ద కోడ్ టు గిట్హబ్ టు ద రెస్పెక్టివ్ బ్రాంచ్. వన్స్ ద కోడ్ ఈస్ పుష్ టు గిట్హబ్, సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే జెన్కిన్స్ తీసుకొని సో ఇట్ విల్ డిప్లాయ్ ఆన్ టు రెస్పెక్టివ్ టార్గెట్ సర్వర్స్. అది ఆటోమేటిక్గా జరగాలండి, అది మనం మాన్యువల్గా చేయకూడదు. సో గిటాబ్లో చేంజెస్ రాగానే జెన్కిన్స్ ఏం చేయాలంటే ఆటోమేటిక్గా జాబ్ ట్రిగర్ చేయాలి, రైట్. సో ఇది ఎలా కాన్ఫిగర్ చేస్తాం, మల్టీ బ్రాంచింగ్ టైప్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ టు ఫాలో దిస్, స్టెప్స్ టు క్రియేట్ మల్టీ బ్రాంచింగ్ పైప్లైన్. Steps to create multi-branch pipeline. So first step here is create a GitHub repository and create a new GitHub repository. So in the GitHub repository మనకు అవసరం అంటే, so whatever the changes are happening, right? So whatever the changes are happening, so that will be in the GitHub, whatever the changes are happening, that will be automatically find out this Jenkins. Okay, so మనం గిట్హబ్లో ఏం చేస్తామంటే ఒక జెన్కిన్స్ ఫైల్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఆ గిట్హబ్లో న్యూ గిట్హబ్ రిపోజిటరీ తీసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. సో దట్ ఈస్ వై వీ కెన్ క్రియేట్ వన్ న్యూ గిట్హబ్ రిపోజిటరీ. సో ఆఫ్టర్ దట్ second step here is prepare the Jenkins file అండి. Jenkins file లో మనం we can give branches, master, development and also hotfix. We can prepare the branches, right? So we can modify the code in the GitHub repo, right? So after that we need to once we modify the code, modify the script on Jenkins file. Fourth step here is add to staging and commit the code, right? So after that, fifth step here is push the code to GitHub, right? So after that, next step here is we need to install. Sixth step here is install the plugin which is a multi-branch scan webhook trigger. Multi-branch scan webhook trigger. Plugin. This plugin should be installed. Once we install this plugin, after that, so we need to generate one token. Seventh step is generate a token. That token we need to add to the GitHub. Generate a token and add to the GitHub repo. Right. After that, what we will do?
we can run the jobs. Each step here is, and each step here is we can test multi branch pipeline. Test multi branch pipeline. Okay. So how can we test this? How can we modify this? How can we check this? Yeah, let's try to understand. Okay, fine. So these steps we can follow one by one. Okay. Now go back to Jenkins aws.amazon.com. Sign into the console. Now look at here. Yeah, so here go to EC2 and go and start our server instances. Now Jenkins server, you can start Jenkins. Yeah, now connect Jenkins, copy the public IP, go to browser, paste here 8080. So now the Jenkins is connecting here. Login Jenkins. Yeah, now I'm able to log in Jenkins. ఒకసారి జెన్కిన్స్ లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే సో మనకు జెన్కిన్స్ స్లోనెస్ ఇష్యూ ఉంటుందండి. దట్ వి నీడ్ టు ఫిక్స్ ఫస్ట్. స్లోనెస్ ఇష్యూ ఫిక్స్ చేసుకోవాలి. సో ఎలా ఫిక్స్ చేస్తాం? హౌ కెన్ ఫిక్స్ దిస్? గో టు సెట్టింగ్స్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. నౌ click on system, నౌ ఇక్కడ URL తీసుకోండి, కాపీ చేయండి. నౌ గో డౌన్ హియర్, యూ కెన్ పేస్ట్ హియర్ అండి. Click on apply, save. Once you apply, save, now it is fixed. Slowness issue fixed. Okay. Now ఇప్పుడు ఏం చేద్దామంటే, now first of all, very first thing, we need to create one GitHub repository అండి. న్యూ repository create చేసుకోవాలి. That is why you need to go to the github.com. Now go to right top corner, there is a plus symbol అండి. క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ repository క్లిక్ చేయండి. నౌ ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ DevSecOps (6:30 PM) DevSecOps 6:30 PM. సో ఏం చేద్దామంటే DevSecOps 6:30 multi branch pipeline.
I'm giving like this. Okay. DevSecOps 630 multi-branch pipeline. Okay. Description, we don't need to give anything. Okay. Now go down here, go down. సో ఒక రీడ్మీ ఫైల్ పెట్టుకుందాం అండి. ఒక రీడ్మీ ఎంటీ కాకుండా ఒక రీడ్మీ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఒక రీడ్మీ ఫైల్ యాడ్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ. నౌ ద రిపాజిటరీ ఇస్ క్రియేటెడ్. లుక్ అట్ హియర్. సో దిస్ ద రిపాజిటరీ. ఎంటీ కాకుండా ఒక రీడ్మీ ఫైల్ పెట్టుకున్నాం. ఓకే. నౌ ఈ రిపాజిటరీని మనం క్లోన్ చేద్దాం ఫస్ట్. కాపీ ద రిపాజిటరీ. నౌ గో టు లోకల్. Here what I will do, I create workspace here, which is a multi-branch pipeline. Open this repository. ఇక్కడ git bash open చేసుకోండి. Now here what I will do, git init here. Git init here. Now git clone, give the repository URL. Okay, so enter. So now it is cloning. Repository clone అయిపోతుంది మనకి. Now if you check here ls, look at here, this is the repository అండి. Okay, yeah, మనకి repository మొత్తం వచ్చేస్తుంది. Look at here, this is the repository. ఈ repository ఓపెన్ చేయండి ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ లోపల మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక పైప్ లైన్ చూపిస్తాను మీకు, శాంపుల్ పైప్ లైన్. అది మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం ఇక్కడ. నా గో బ్యాక్ టు డెస్క్టాప్. నా డెస్క్టాప్కి వెళ్ళిపోండి. ఇక్కడ లుక్ అట్ హియర్, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. దర్ ఇస్ ఏ జెన్కిన్స్ ఫైల్. ఇది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేద్దాం ఫస్ట్. Paste here. Now look at here. Now it is pasted. Right. Now open this file. Look at here, everyone. In this file, there is a script and it's chala important. Look at here. Multi-branch pipeline script. Look at here. So pipeline curly open agent any stages stage master within the bracket within the single quote curly open steps. So sh echo, this is master branch. Okay, stage 2 development. So sh echo, this is development branch. Stage 3 hotfix steps echo, this is hotfix branch. So whatever the curly is open here, that we can close here, right? So it is simple Jenkins file and చాలా ఇంపార్టెంట్ ఈ సింటాక్స్ అంతా. సో మనం ఇది ఎలా ఆపరేట్ చేస్తామని ఇప్పుడు చూద్దాం. ఓకే, నా ఈ జెన్కిన్స్ ఫైల్ని మనం కాపీ చేసుకున్నాం. ఎక్కడ కాపీ చేసాం? సో మన లోకల్ వర్క్ స్పేస్లో, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే లుక్ అట్ హియర్. నా గో బ్యాక్ టు ద గిట్ బ్యాష్. ఇక్కడ మనం చెక్ చేసాం కూడా, ఎల్ఎస్ చేసాం అనుకోండి. సో DevSecOps 630 మల్టీ బ్రాంచ్ పైప్లైన్ వచ్చింది. సిడి DevSecOps 630 multi-branch pipeline. Open this. Now ls here. Look at here. Jenkins file is available, right? Now vi Jenkins file. Open the Jenkins file. ఇది స్క్రిప్ట్ అండి. మనం ఏదైతే కాపీ చేస్తామో Jenkins file ని, సో దిస్ ఇస్ ద స్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకసారి మనం shift colon WQ save and quit. Git add space dot git commit -m commit message. So master changes, right? Now committed. Now once I commit this code, now what I will do, I want to push this code to GitHub. Git push -u origin to master. Now the code is pushing to remote repository, right? It is pushed. Once we push, now what I will do, I want to create one more branch as per the scenario. Git branch
space branch name, which is a development. Now the branch is created here. Now check the git branch. Look at here. So master and also development, two branches available here, right? Master and also development. Now what I will do, git checkout development. Now I'm in development branch. So once we create the new branch, ఏం జరుగుతుందండి, మనం ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయగానే ఏం జరుగుతుంది నార్మల్గా, whatever the latest code is available on the master, that will be reflect to the new branch, that will be replicate to the new branch, right? Now if you check here git okay, if you check here ls, సో ఏదైతే మన కోడ్ ఉందో మాస్టర్ లో, ఆ కోడ్ అంతా కూడా ఎక్కడికి వచ్చిందండి, డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి వచ్చేస్తుంది, రైట్? నౌ vi jenkins ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ I just want to modify something here in the development branch. I just want to add 2 dots and escape, save and quit. Now git add space dot git commit -m commit message. So commit message మనం ఏం చేస్తామంటే ఇక్కడ dev changes అని అర్థం. Okay, so now development changes. Now git push -u origin to master. Now the code is pushing to GitHub. Code push అయిపోయిందండి. ఓకే, సారీ ఇక్కడ మిస్టేక్ చేస్తాం మనం. అదేంటంటే ఒకసారి నేను జస్ట్ వాంట్ చెక్ హియర్. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం జెన్కిన్స్. ఇక్కడ ఇంకొక డాట్ పెడదాం, లేదా ఒక డాట్ రిమూవ్ చేసేసి ఎస్కేప్ సేవ్ అండ్ క్విట్ చేసేసి గిట్ యాడ్ స్పేస్ డాట్ గిట్ కమిట్ -m commit message dev changes 1 anichi. Yeah, now git push -u origin to development ఇవ్వాలండి. origin to master కాదు, డెవలప్మెంట్ కి ఇవ్వాలి. డెవలప్మెంట్ మనం ఏం చేస్తున్నాం, బ్రాంచ్ ని మూవ్ చేస్తున్నాం GitHub లోకి. Now it is pushed అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ చెక్అవుట్ మాస్టర్కి వెళ్ళండి. యా, మాస్టర్ బ్రాంచ్ లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఐ వాంట్ క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్ అండి, విచ్ ఇస్ హాట్ ఫిక్స్. గిట్ బ్రాంచ్ హాట్ ఫిక్స్. నౌ గిట్ చెక్అవుట్ హాట్ ఫిక్స్. నౌ హాట్ ఫిక్స్కి వచ్చాం. సో హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో యా ఇప్పుడు ఏం చేస్తామంటే ls చేస్తే జెన్కిన్స్ ఫైల్ ఉంది. vi జెన్కిన్స్ ఫైల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ ఒకసారి మళ్ళీ మాడిఫై చేద్దాం కోడ్ని. హాట్ ఫిక్స్ లో ఇన్సర్ట్ escape save and quit. Okay, git add space dot git commit -m hotfix changes git push -u origin to hotfix అండి. సో హాట్ఫిక్స్ వెళ్ళిపోయిందండి, కోడ్ వెళ్తుంది, ఇట్ ఈస్ మూవింగ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మాస్టర్ కోడ్ని మాస్టర్ పుష్ చేస్తాం, డెవలప్మెంట్ కోడ్ని డెవలప్మెంట్ పుష్ చేస్తాం, హాట్ఫిక్స్ కోడ్ని హాట్ఫిక్స్ పుష్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మన గిటాబ్ లో 3 బ్రాంచెస్ వచ్చేసినాయి. ఓకే, సో ఆ బ్రాంచ్ కోడ్ అంతా కూడా జెన్కిన్స్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేసుకోవాలి, రైట్? సో జెన్కిన్స్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ బ్రాంచ్ వచ్చింది, హాట్ఫిక్స్ వచ్చింది, యా డిఫరెంట్ బ్రాంచ్ వచ్చింది. ఓకే, ఫైన్, దట్ ఈస్ ఫైన్. నౌ వాట్ వి విల్ డూ హియర్, సో వి నీడ్ టు ఇన్స్టాల్ ప్లగిన్ అండి, ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రైట్? సో వి నీడ్ టు ఇన్స్టాల్ ఏ ప్లగిన్.
So installing plugin, go to settings, plugins. Now available plugins, search here multi-branch scan webhook, multi-branch scan. ఇక్కడ చూడండి multi-branch scan webhook trigger. సో ప్లగిన్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం గిటబ్ అకౌంట్ని జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకున్నాం. నౌ రీస్టార్ట్ జెన్కిన్స్. Jenkins is restarting. Now the Jenkins is restarting. రైట్, యా. సో మనం ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లగిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జెన్కిన్స్ పైప్లైన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. గో బ్యాక్ టు జెన్కిన్స్ సర్వర్. నౌ హియర్ వి నీడ్ టు క్రియేట్ వన్ పైప్లైన్. జెన్కిన్స్ పైప్లైన్ క్రియేట్ చేద్దాం, మల్టీ బ్రాంచ్ పైప్లైన్. సో క్లిక్ ఆన్ న్యూ ఐటమ్. యా, యూ కెన్ క్రియేట్ ద పైప్లైన్ హియర్. సో పైప్లైన్ క్రియేట్ చేయండి, మల్టీ బ్రాంచ్ pipeline 6:30 PM అని ఇస్తాను. ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ పైప్లైన్ ఫ్రీ స్టైల్ వి నీడ్ టు సెలెక్ట్ ద మల్టీ బ్రాంచ్ పైప్లైన్. సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ ఓకే. డిస్ప్లే నేమ్ మల్టీ బ్రాంచ్ pipeline 6:30 PM. ఓకే, సో గో డౌన్ హియర్. సోర్స్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ గిట్ అండి. గిట్ సెలెక్ట్ చేసి గిట్హబ్ రిపాజిటరీ URL ఇవ్వండి. రిపాజిటరీ, ప్రాజెక్ట్ రిపాజిటరీ. సో విచ్ ఈస్ ఈ రిపాజిటరీ ఇచ్చేయండి. కాపీ దిస్ అండ్ పేస్ట్ హియర్. Okay, so once we give the repository URL, so go down here, go down. We don't need to change anything. Everything is fine. So everything is fine. Apply, save. So మనం అప్లై సేవ్ చేయగానే ఇక్కడ చూడండి ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్గా అప్లై చేయగానే ఇమ్మీడియట్గా జాబ్ ట్రిగ్గర్ అయిపోయింది. చూడండి, మాస్టర్ డెవలప్మెంట్ హాట్ ఫిక్స్ అన్ని జాబ్స్ రన్ అవుతున్నాయి. చూడండి, బిల్డ్ క్యూలో ఉన్నాయి. సో కోడ్ అంతా పుల్ అయిపోతుంది 3 బ్రాంచ్ నుంచి. లుక్ అట్ హియర్, ద కోడ్ ఈస్ పుల్లింగ్ ఫ్రమ్ గిట్హబ్ టు జెన్కిన్స్. యా, సో ఇక్కడ మనం క్లిక్ చేసి అనుకోండి, ఈ జాబ్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడండి 3 బ్రాంచెస్ నుంచి మన కోడ్ వచ్చేస్తుంది 20 seconds ago. ఓకే, సో ఇప్పుడు మనకి డెవలపర్స్ ఏం చేస్తారంటే మాస్టర్లో డెవలప్ చేసిన కోడ్ని మాస్టర్కే పుష్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇంకా డెవలప్మెంట్ బ్రాంచ్లో డెవలప్ చేసిన కోడ్ని డెవలప్మెంట్ బ్రాంచ్కే పుష్ చేస్తూ ఉంటారు. హాట్ ఫిక్స్లో డెవలప్ చేసిన కోడ్ని హాట్ ఫిక్స్కే పుష్ చేస్తూ ఉంటారు. రైట్, సో అది ఎలా ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో నౌ గో టు పైప్లైన్ అండి. పైప్లైన్కి వెళ్ళండి. ఇది పైప్లైన్ ఓపెన్ చేస్తాం కదా. సో లుక్ అట్ హియర్, ఇది పైప్లైన్ జెన్కిన్స్ మల్టీ బ్రాంచింగ్ పైప్లైన్. ఓపెన్ చేయండి. సో లెఫ్ట్ టాప్ కార్నర్లో దర్ ఇస్ ఏ కాన్ఫిగర్ అని ఒక ఫైల్ ఉందండి. చూడండి, కాన్ఫిగర్ అండ్ సెట్టింగ్ ఉంది. క్లిక్ చేయండి. యా, ఇక్కడ గో డౌన్ హియర్, గో డౌన్. ఇక్కడ చూడండి, స్కాన్ బై వెబ్ హుక్ అని ఒక ఆప్షన్ ఉంది. స్కాన్ బై వెబ్ హుక్ సెలెక్ట్ చేయండి. ఇది మన ప్లగిన్ అండి, స్కాన్ బై వెబ్ హుక్. సో ట్రిగ్గర్ టోకెన్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి. టోకెన్ నేమ్ ఇవ్వండి, ఇది ఒక టోకెన్ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం ఇద్దామంటే
DevSecOps అని ఇస్తాను. DevSecOps ఇస్తాను అంతే. టోకెన్ నేమ్. ఓకే. సో ఇక్కడ టోకెన్ ట్రిగ్గర్ టోకెన్ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ లింక్ కాపీ చేసుకోండి. సో అప్ టు హియర్ కాపీ చేయండి. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. యా. సో ఇప్పుడు మనం అక్కడ టోకెన్ ట్రిగ్గర్ టోకెన్ ద్వారా DevSecOps అని ఇచ్చేయండి. SecOps. ఓకే. సో జెన్కిన్స్ యూఆర్ఎల్ దగ్గర మన జెన్కిన్స్ సర్వర్ యూఆర్ఎల్ ఇవ్వండి. ఇక్కడ జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇక్కడ వరకు కాపీ చేయండి. కాపీ చేసి గో బ్యాక్ టు ద నోట్ ప్యాడ్. హియర్ యు కెన్ పేస్ట్. ఓకే. సో ఒక స్లాష్ తీసేయండి. యా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ టోకెన్ ఏదైతే మనం ఇచ్చామో ఆ టోకెన్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి గిట్హబ్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడ మనం ఈ టోకెన్ ఇచ్చాం కదా, అప్లై. ఒకసారి గో బ్యాక్ కిందకి వెళ్ళండి. ఓకే. నథింగ్ టు చేంజ్. సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత టోకెన్ మనం సేవ్ చేసుకున్నాం కదా ఇక్కడ, ఈ టోకెన్. సో ఈ టోకెన్ తీసుకెళ్ళి గిట్హబ్లోకి వెళ్ళిపోదాం. కాపీ దిస్, గో టు గిట్హబ్. ఇక్కడ చూడండి, ఇది గిట్హబ్ రిపోజిటరీ. ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. జెన్కిన్స్ పైప్ లైన్ ని గిట్హబ్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, లుక్ అట్ హియర్ వెబ్ హుక్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. నా ఇక్కడ టోకెన్స్ లేవండి మనకి. యాడ్ వెబ్ హుక్ క్లిక్ చేయండి. యా. ఒకసారి మనం ఇది అథెంటికేటర్ తోటి కనెక్ట్ అవ్వాలండి గిట్హబ్ని. సో మొబైల్లో మన అథెంటికేటర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో we need to connect using that authenticator. So 322676. Yeah, now I'm able to connect. సో ఇక్కడ ప్లేలోడ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ ఆ టోకెన్ ఇచ్చేయండి. ఏదైతే మీరు కాపీ చేసుకున్నారో టోకెన్ ఇవ్వండి. సో కాంటెంట్ టైప్ దగ్గర JSON పెట్టుకోండి. ఓకే. సో గో డౌన్ హియర్, గో డౌన్. ఇక్కడ ఇవన్నీ నార్మల్ డిఫాల్ట్ ఉంచండి. క్లిక్ ఆన్ యాడ్ వెబ్ హుక్ ఇవ్వండి అంతే. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ వెబ్ హుక్. దిస్ షుడ్ బి యాడెడ్. గ్రీన్ రావాలి మనకి. గ్రీన్ వచ్చింది చూడండి. గ్రీన్ సక్సెస్ఫుల్. లాస్ట్ డెలివరీ వాజ్ సక్సెస్ఫుల్. అంటే ఇంటిగ్రేట్ అయిపోయింది. సో మన టోకెన్ ఇక్కడ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఫైన్. సో వన్స్ ద టోకెన్ ఇస్ ఇంటిగ్రేటెడ్ హియర్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మనం? యా, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మనం పైప్ లైన్ వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఎలా చెక్ చేస్తాం? గిట్హబ్లో ఏదైనా చేంజెస్ జరిగినాయి అనుకోండి, ఆ చేంజెస్ ఆటోమేటిక్గా జెన్కిన్స్ ట్రిగ్గర్ చేసుకోవాలి. చేయాలి. రైట్. యా. సో అది ఎలా చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. ఏదైనా చేంజెస్ మనం మాడిఫై చేయగానే ఆ చేంజెస్ ఆటోమేటిక్గా జెన్కిన్స్ ట్రిగ్గర్ చేయాలి. సో 2 minutes 53 seconds ఎగో ఈ 3 jobs రన్ అయినాయి. ఓకే. ఇప్పుడు లోకల్ గిట్కి వెళ్ళిపోండి. లోకల్ గిట్లో మాస్టర్కి వెళ్ళండి. గిట్ చెక్అవుట్ మాస్టర్. సో మాస్టర్లో ఏం చేద్దామంటే ls here vi జెన్కిన్స్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక స్మాల్ చేంజ్ చేస్తాను. ఇన్సర్ట్ 3 dots పెడుతున్నాను. ఓకే. escape, save and quit. Now I save this. Now git add space dot git commit -m commit message master అనివ్వండి. ఓకే. Now git push -u origin to master. ఎంటర్ చేయండి. సో గిట్కి పుష్ అవగానే, గిట్హబ్ పుష్ అవగానే ఇక్కడ జెన్కిన్స్ ఆటోమేటిక్గా జాబ్ స్టార్ట్ చేయాలండి. సో గిట్హబ్ పుష్ అవగానే ఇక్కడ జెన్కిన్స్ ఆటోమేటిక్గా జాబ్ స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ వచ్చేసింది. చూడండి క్యూలోకి వచ్చింది. బిల్డ్ క్యూ 1 జాబ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఆటోమేటిక్గా. మనం మాన్యువల్గా స్టార్ట్ చేయలేదు జాబ్ని. డన్ అండి, అయిపోయింది. సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏమైంది చూడండి. 10 seconds ఎగో ఇక్కడ 2 jobs వచ్చాయి కదా, 2 jobs.
ఇక్కడ 1 జాబ్ ఉంది. మాస్టర్లో ఎన్ని ఉన్నాయి? 2 జాబ్స్ ఉన్నాయి. 10 seconds ago. అండర్స్టాండింగ్ రైట్? యా. సో మళ్ళీ ఒకసారి చేంజ్ చేద్దాం. డెవలప్మెంట్కి వెళ్దాం. గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్. నౌ ls here. vi jenkins ఫైల్. డెవలప్మెంట్లో ఏం చేద్దామంటే ఇక్కడ ఒక స్మాల్ చేంజ్ చేద్దాం. ఇన్సర్ట్ escape save and quit. Now git add space dot git commit -m commit message. Now dev అనివ్వండి. Now git push -u origin to development. డెవలప్మెంట్ పుష్ డైరెక్ట్గా అంతే. లోకల్ గిట్లో డెవలపర్స్ ఏం చేస్తారు? డెవలప్ చేసిన కోడ్ని రెస్పెక్ట్ టు బ్రాంచ్కి పుష్ చేస్తారు. ఎంటర్. సో నౌ ద కోడ్ ఈస్ పుషింగ్ అండి. నౌ ద కోడ్ ఈస్ పుషింగ్. నౌ వన్స్ ద కోడ్ ఈస్ పుష్డ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? క్యూలోకి వస్తుంది చూడండి, జాబ్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి? చూడండి, క్యూలోకి వచ్చింది కదా, జాబ్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు డెవలప్మెంట్ జాబ్ ట్రిగ్గర్ అవుతుంది. నా ఇక్కడ చూడండి, రన్ అవుతుంది చూడండి జాబ్. డన్. సరే, డెవలప్మెంట్లో కూడా చేంజెస్ జరిగినాయి. రిఫ్రెష్ హియర్. ఇక్కడ చూడండి, 9.6 seconds ago 2 jobs వచ్చాయి ఇక్కడ. రిఫ్రెష్ హియర్. 17 seconds ago 17 seconds ago డెవలప్మెంట్. ఓకే, సో నెక్స్ట్ హాట్ ఫిక్స్కి వెళ్ళండి, లోకల్లోకి వెళ్ళండి. గిట్ చెక్అవుట్ హాట్ ఫిక్స్. యా, ఇక్కడ vi jenkins ఫైల్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇన్సర్ట్ హాట్ ఫిక్స్కి వెళ్ళండి. ఎస్కేప్ సేవ్ అండ్ క్విట్. గిట్ యాడ్ స్పేస్ డాట్ గిట్ కమిట్ -m commit message hot fix. Now the code is committed. Now once we commit the code, git push -u origin to hotfix. Now the code is pushing to hotfix అండి. హాట్ఫిక్స్ పుష్ అవ్వగానే జెన్కిన్స్ ఏం చేస్తుంది? జాబ్ని ఇక్కడ క్యూలోకి వస్తుంది చూడండి. ఇప్పుడు కోడ్ క్యూలోకి వచ్చింది కదా, ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు జాబ్ ట్రిగ్గర్ అవుతుంది, మనకి జాబ్ ట్రిగ్గర్ అయిపోతుంది చూడండి. Now the job is run. జాబ్ ఇస్ రన్నింగ్. మనం మాన్యువల్గా ఏం చేయట్లేదు, ఆటోమేటిక్గా వెబ్ బుక్ చూసుకుంటుంది అంతా. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. లుక్ అట్ హియర్, హాట్ ఫిక్స్ 12 seconds ago. అంటే అన్ని స్టేజెస్లో కూడా 2 jobs ఉన్నాయి కదా, చూడండి, 2 jobs ఉన్నాయి కదా, రైట్? యా, అన్ని స్టేజెస్లో 2 jobs వచ్చేసాయి. అంటే మనం లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని గిటాబ్కి పుష్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాడు జెన్కిన్స్? లోకల్లో గిటాబ్లో చేంజెస్ రాగానే జెన్కిన్స్ ట్రిగ్గర్ చేసి కోడ్ని పుల్ చేసేసుకుంటుంది, రైట్? సో దట్ ఈస్ జెన్కిన్స్ పైప్ లైన్ అండి. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా జెన్కిన్స్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 jobs ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మాస్టర్కి వెళ్తాను నేను. ఇప్పుడు మాస్టర్లో ఒక చేంజ్ చేద్దామండి ఫైనల్గా. గిట్ చెక్అవుట్ మాస్టర్. నౌ ఇక్కడ ఏం చేద్దామంటే vi jenkins ఫైల్. ఇన్సర్ట్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక 2-3 డాట్స్ యాడ్ చేస్తాను అంతే. జస్ట్ కోడ్ మోడిఫై చేస్తాను అంతే అండి, సింపుల్గా కోడ్ మోడిఫై చేస్తున్నాం. ఎస్కేప్ సేవ్ అండ్ క్విట్. గిట్ యాడ్ స్పేస్ డాట్ గిట్ కమిట్ -m commit message master 2 అని ఇస్తాను. Now git push -u origin to master. సో ఒకసారి పుష్ అవ్వగానే ఇక్కడ ఏమవ్వాలండి?
జెనికిన్స్ క్యూలోకి రావాలి జాబ్ ఇక్కడ వస్తుంది చూడండి. క్యూలో 1 వస్తుంది చూడండి ఇక్కడ. నా జాబ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. క్యూకి రాకుండా డైరెక్ట్గా ట్రిగర్ అయిపోయింది. జాబ్ ఇస్ ట్రిగర్, రైట్? సో నౌ ద జాబ్ ఇస్ ట్రిగర్. క్యూలోకి ఇప్పుడు వచ్చింది కనబడుతుంది, ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, సో మనకి గిటాబ్లో కోడ్ చేంజెస్ జరగగానే సో ఆటోమేటిక్గా జెనికిన్స్ జాబ్ని ట్రిగర్ చేస్తాయండి. ఓకే, సో గిటాబ్లోకి చేంజెస్ రాగానే ఆటోమేటికల్లీ జెనికిన్స్ ట్రిగర్ ది జాబ్. అండ్ ఎవ్రీవన్, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ప్రాక్టీస్ చేయాలి. యా, సో ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. ఇది మీరు మల్టీ బ్రాంచింగ్ ప్రతి ప్రాజెక్ట్లో యూస్ చేస్తున్న ప్రజెంట్. ఓకే, సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ దర్ యూజింగ్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్. సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యా సో గ్రూప్లో పెట్టండి, సో దట్ విల్ డిస్కస్ అండ్ ఐల్ గివ్ ద సొల్యూషన్ అండి. ఓకే, యా సో మీరు నెక్స్ట్ సర్టిఫికేషన్ చేసుకోండి. సో మీకు చాలా దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సర్టిఫికేషన్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ